నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అంశంలోకి వెళ్తున్నాం. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:5-7 వచనాల్లో దాగి ఉన్న లోతైన దైవశాస్త్రాన్ని మనం చూడబోతున్నాం. ఇది కేవలం ఏదో పైపైన చదివేసి వదిలేసే టాపిక్ కాదు, మన అంతరంగ జీవితాలను నిజాయితీగా ప్రశ్నించే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అనొచ్చు. ఎప్పుడైనా ఆలోచించారా, మనం బైబుల్ ఎందుకు చదువుతాం? ఈ రోజుల్లో ప్రేమ అనే పదాన్నే సమాజం ఎంతగా మిస్యూజ్ చేస్తోందో మనం చూస్తూనే ఉన్నాం కదా. అసలు వాక్యం చదవడం వెనుక మన అంతిమ లక్ష్యమేమిటి? కేవలం కొన్ని చారిత్రక వాస్తవాలను, కొత్త సమాచారాన్ని బుర్రలో నింపుకోవడమా? లేక మన అంతరంగంలో ఒక సంపూర్ణమైన, లోతైన మార్పు, అదేనండి రూపాంతరం చెందడమా? ఈ ప్రశ్నే మనల్ని ఈనాటి టాపిక్లోకి తీసుకెళ్తుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. లక్ష్యమైన ఆ గొప్ప అగాపే ప్రేమను చేరుకోవడానికి అవసరమైన 3 పునాది స్తంభాలు ఏమిటి? అసలు ఈ విషయంలో దారి తప్పితే ఎదురయ్యే పరిణామాలు ఏమిటో ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాం. ముందుగా మొదటి పాయింట్ చూద్దాం. మన అంతిమ లక్ష్యం అగాపే ప్రేమ. మనం చేసే ప్రతి పనికి లేదా ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్కి ఎలాగైతే ఒక పర్ఫెక్ట్ గోల్ ఉంటుందో, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడం వెనుక కూడా ఒక స్పష్టమైన రిజల్ట్ ఉండాలి. అదే ఈ అద్భుతమైన ప్రేమ. గ్రీకు భాషలో ప్రేమను చాలా రకాలుగా చెప్తారు. అందులో ఎరోస్ అనే శారీరక ప్రేమ, ఫిలియా అనే ఫ్రెండ్షిప్, ఇంకా స్టోర్గే అనే ఫ్యామిలీ ప్రేమ, ఇవన్నీ ఎంతో కొంత కండీషన్స్తో కూడుకున్నవే. కాని అగాపే ప్రేమ అలా కాదు. ఇది ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించని, కంప్లీట్గా త్యాగంతో కూడిన దైవీక ప్రేమ. మనం వాక్యం చదువుతున్నామంటే అది మనలో ఖచ్చితంగా ఈ ప్రేమనే పుట్టించాలి. ఒక్క మాట ఆలోచించండి. మన మెదడు నిండా ఎంతో బైబిల్ నాలెడ్జ్ ఉండి, ఆ ఇన్ఫర్మేషన్ అంతా మన దైనందిన జీవితంలో ఏ మార్పు తీసుకురాకపోతే, మనలో నిజమైన ప్రేమతో కూడిన రూపాంతరం రాకపోతే, ఆ నేర్చుకున్నదంతా పూర్తిగా వేస్ట్ కదా. దేవుని వాక్యం మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే కాదు, మనల్ని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఇవ్వబడింది. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ పరిపూర్ణమైన అగపే ప్రేమ అనేది దానంతటదే గాలిలోంచి రాదు. పౌలుగారు ఈ ప్రేమను 3 స్పష్టమైన దైవశాస్త్ర పునాదులుగా విభజించారు. అవే పవిత్ర హృదయం, మంచి మనసాక్షి మరియు నిష్కపటమైన విశ్వాసం. ఇప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయో ఒక్కొక్కటిగా చూద్దాం. నిజమైన ప్రేమ ఉద్భవించవలసిన మొదటి పునాది స్తంభం పవిత్ర హృదయం. అవును, పూర్తిగా స్వచ్ఛమైన ఉద్దేశ్యాలనున్న ఒక హృదయం లోపలి నుండి మాత్రమే ఆ గొప్ప అగాపే ప్రేమ బయటకు వస్తుంది. అంటే మన మోటివ్ చాలా ముఖ్యం. ఉదాహరణకు, ఎవరైనా ట్యాక్స్ బెనిఫిట్స్ కోసం పెద్ద పెద్ద దానాలు చేసినా, లేదా డబ్బు ఆశించి వాక్యం బోధించినా, బయటకవి చాలా మంచి పనుల్లాగే కనిపిస్తాయి. కాని లోపలి ఉద్దేశం స్వార్థమైతే ఆ హృదయం పవిత్రమైనది కాదు. ఆ పనులకు దేవుని దృష్టిలో ఎలాంటి విలువ ఉండదు. అయితే ఈ పవిత్ర హృదయమనేది ఒకే రోజులో వచ్చేది కాదు. ఇదొక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణమని చెప్పాలి. ముందు వాక్యం విన్నప్పుడు మనం చేస్తున్న తప్పులు మనకర్థమవుతాయి. ఆ తర్వాత పశ్చాత్తాపపడతాం, బాప్తిస్మం తీసుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మన హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటాడు. ఇక అగాపే ప్రేమకు కావాల్సిన రెండవ ముఖ్యమైన మూలం మంచి మనస్సాక్షి. మనస్సాక్షి అంటే ఏంటి? అది మన అంతరంగంలో నిరంతరం పనిచేసే ఒక సెన్సర్ లాంటిది. వాస్తవానికి దేవుని నమ్మని వాళ్లలో కూడా ఒక ప్రాథమిక మనస్సాక్షి ఉంటుంది. తప్పు చేస్తున్నప్పుడు అది వాళ్లను కూడా గద్దిస్తుంది. కాని దేవుని బిడ్డల మనస్సాక్షి వాక్యం ద్వారా నిరంతరం పదును పెట్టబడుతూ ఉండాలి. అప్పుడే ఏది పాపమో, ఏది కాదో సూక్ష్మంగా పసిగట్టే మంచి మనస్సాక్షిగా అది మెచ్యూరవుతుంది. ఈ వాతవేయబడిన మనస్సాక్షి ఎంత ప్రమాదకరమైనదో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉదాహరణకు, ఈ రోజుల్లో రేషన్ కార్డు కోసమో, ఇంకో పనికోసమో క్యాజువల్గా లంచమిచ్చేసి దానిని ఏమాత్రం పాపంగా ఫీలవ్వకుండా బ్రతికేస్తుంటారు కొందరు. ఇలా తప్పును కప్పిపుచ్చుకునే మొద్దుబారిన మనస్సాక్షి నుండి దేవుని ప్రేమ ఎప్పటికీ బయటకు రానేదు. ఇప్పుడు ఈ ప్రేమను ఉత్పత్తి చేయడానికి అవసరమైన 3వ ఆఖరి పునాది స్తంభం వైపు వెళదాం. అదే నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసమంటే కేవలం నేను క్రిస్టియన్నే అని పేరు పెట్టుకోవడం కాదు. మన ప్రాక్టికల్ లైఫ్లో అడుగడుగునా దేవుని శక్తిమీద, ఆయన అధికారానికి పూర్తిగా వదిలేసి ధైర్యంగా అడుగులు వేయడం. ఏ పరిస్థితుల్లోనైనా వాక్యం కోసం నిలబడటమే సిన్సియర్ ఫెయిత్. ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్తో చెప్తాను వినండి.
నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ ఉద్యోగం కోసం ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ పెడుతున్నామంటే దానర్థమేంటి? దేవుడు నాకు సరైన మార్గంలో ఉద్యోగం ఇవ్వలేడు అని మనం దేవుణ్ణి అవమానించడమే కదా? సృష్టికర్తను పక్కన పెట్టి మన అబద్ధాలపై మనం ఆధారపడితే ఇక నిష్కపటమైన విశ్వాసమెక్కడున్నట్లు? ఇక్కడ మనం బైబిల్ చెప్పే ఒక భయంకరమైన వాస్తవాన్ని గుర్తుచేసుకోవాలి. దేవుడున్నాడని దెయ్యాలు కూడా నమ్మి వణుకుతాయి తెలుసా? కాని అవి దేవునికి లోబడవు. మనలో కూడా దేవుని మాటకు కట్టుబడే క్రియలు లేకపోతే మనం దేవుడున్నాడని నమ్మినా అది అబద్ధపు విశ్వాసమే అవుతుంది. క్రియలు లేని విశ్వాసం మృతము. ఇప్పుడు 1 తిమోతి 1:6-7 వచనాల్లో పౌలు చూపిస్తున్న మరో విరుద్ధమైన దృశ్యం వైపు వెళ్దాం. ఈ 3 పునాదులు వదిలేసిన వాళ్ల పరిస్థితి ఏమిటో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈనాటి కొన్ని సంఘాల్లో కూడా మనం సరిగ్గా ఈ అబద్ధ బోధకుల లక్షణాలనే చూస్తున్నాం. లేఖనాలను లోతుగా బోధించి మనస్సాక్షిని మేల్కొల్పడానికి బదులు కొందరు స్టేజ్ మీదకెక్కి చవకబారు జోకులు వేస్తూ ప్రయోజనం లేని ముచ్చట్లతో కాలక్షేపం చేస్తున్నారు. ఇలాంటివాళ్లు అసలు అవగాహన లేకుండానే బోధకులుగా ఉండాలనుకుంటున్నారు. ఇది దేవుడు కోరుకున్నది ఏమాత్రం కాదు. ఇక ముగించే ముందు మనమొక్కసారి మనల్ని మనమే చెక్ చేసుకుందాం. ప్రతివారం చర్చికి వెళుతున్నాం, వాక్యం వింటున్నాం. ఇవన్నీ మనలో పవిత్ర హృదయాన్ని, మంచి మనస్సాక్షిని రేకెత్తించి అంతిమంగా ఒక అగాపే ప్రేమను పుట్టిస్తున్నాయా? లేక మన భక్తి కేవలం ఒక రొటీన్ ఆచారంగా, ఖాళీ మాటలుగానే మిగిలిపోయిందా? దైవవాక్యం మనల్ని ఏ విధంగా మారుస్తోందో మనందరం నిజాయితీగా పరీక్షించుకోవాల్సిన సమయమిది. ఒక్కసారి ఆలోచించండి. నెక్స్ట్ టైం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.